ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఆస్క్ వాట్ ఎవర్ యు విష్ అండ్ ఇట్ విల్ బి డన్ ఫర్ యూ. నా ప్రియ సహోదరులారా, మీరు ఏదైతే దేవుని అడగాలని ఇష్టపడతా ఉన్నారో, దేవుణ్ణి అడగాలని ఆశపడతా ఉన్నారో, దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది, అడుగుడి మీకు ఇయ్యబడును అని దేవుడు సెలవిచ్చాడు. దేవుని వాగ్దానం సెలవిచ్చిన విధంగా ఎప్పుడు మనం అడిగితే దేవుడు మనకి ఇస్తాడనగా, అదే దేవుని వాక్యంలో, నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అని దేవుడు సెలవిచ్చాడు. ప్రతి వాగ్దానం వెనుక దేవుడు ఒక షరతును పెడతాడు. అదే షరతును ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యందు మనం నిలిచి ఉండాలి. ఆయన యందు మనం నిలిచి ఉన్నప్పుడు తప్పక దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఏ విధంగా ఆశీర్వదిస్తాడంటే, మీరు అడుగు వాటినన్నిటిని దేవుడు అనుగ్రహించి అద్భుతంగా దేవుడు మీకు తోడుగా ఉండి అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు. కాబట్టి ఈరోజే దేవుని యందు నిలిచి ఉండుట కొరకు మీరు ప్రయత్నించండి. దేవుని సన్నిధిలో ఉండండి. దేవుడు తప్పక మీ జీవితంలో మేలు చేయిస్తాడు. కాబట్టి ఆయన యందు నిలిచి ఉండండి. ఆయన మాటల యందు నిలిచి ఉండండి. దేవుడు తప్పక మీ జీవితంలో మీరు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా మీకు ఇచ్చి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడునని సెలవిచ్చిన దేవా, ప్రతి ఒక్కరు నీ యందు నిలిచి ఉందురుగాక. నీ మాటల యందు నమ్మిక ఉంచుదురుగాక. మీరు చెప్పిన ప్రతి వాగ్దానం యందు నిలిచి ఉందురుగాక. పరిశుద్ధాత్మదేవ, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన మేలు ప్రతి ఒక్కరి జీవితంలో అనుగ్రహించండి. వారి జీవితంలో గొప్ప మేళ్ళ చేత నింపి వారిని ఆశీర్వదించి, వారు అడుగు వాటిని అన్నిటిని మీరు అనుగ్రహించి ప్రతి ఒక్కరు నీ యందు నిలిచి ఉండి నీ నుండి గొప్ప మేలులు ఆశీర్వాదాలు పొందుకొనుటకు సహాయమును చేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.